వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. హలో ఆదివాసీ చెలో భద్రాచలం ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఆదివాసీ 9 తెగల ధర్మ యుద్ధంలో చెలో భద్రాచలంలో పాల్గొన్నారు. లంబాడాల తొలగింపుకై భద్రాచలంలో మహాగర్జనకు కామారెడ్డి జిల్లా ఆదివాసీ నాయకపోడు కుల పెద్దలు కుల ప్రజలు పాల్గొన్నారు. మన హక్కుల పరిరక్షణ, మన అస్తిత్వ స్థాపన కోసం అత్యంత కీలకమైన పోరాటానికి సిద్ధమని తెలియజేశారు. ఎస్టీ జాబితాలో అక్రమంగా చేర్చబడిన లంబాడాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఈ నెల 28న ఆదివారం చారిత్రక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆదివాసీల అన్ని తెగల సంఘాలు ప్రజానికం హాజరవుతున్నారు. రిజర్వేషన్లు మన అవకాశాలు దక్కాలంటే ఈ చట్టబద్ధత లేని లంబాడీల చేరికను అడ్డుకోవాలని ప్రతి ఒక్క ఆదివాసీ నాయక పోడు బిడ్డ ఈ చారిత్యంలో మన బిడ్డతుకొని కాపాడుకోవడం కోసం తప్పక కదలండి. మన భాగస్వామ్యంతో ఈ మహాసభను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇటు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య, జిల్లా నాయకులు కంది సాయిలు, ముత్యాల సంజీవులు, జమ్ముల శంకర్, పుట్ట శ్రీనివాస్, రవీందర్ సాయిలు, మన్నె రామ్ గోపాల్ సాయిలు, కాశీరాం నారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ ఉల్లంఘించి పోలీసులు ఆ యొక్క డిపార్ట్మెంట్కి చెడు పేరు తేవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి ఆదివాసీ సోదరిమణులారా, మన హక్కులతో పాటుగా మన యొక్క రక్షణ కూడా చాలా ముఖ్యం. అందరూ కూడా డిసిప్లిన్తో క్రమశిక్షణతో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచ్చి వేసాలేసి గోదావరి దగ్గర ప్రమాదానికి గురి కావద్దని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. గోదావరి బ్రిడ్జ్ మీద చాలా డిసిప్లిన్తో రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కమిటీకి, డిపార్ట్మెంట్కి చెడు పేరు